అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సాఫ్ట్గా చీజ్గా ఉండే హోమ్ మేడ్ పిజ్జా ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పిజ్జాను మనం బయట కొనాల్సిన పని లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బేస్ తయారు చేసుకోవడానికి పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం చక్కెర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. ఈ పిండిని మొత్తం మనం పెరుగుతోనే కలుపుకోవాలి, వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఇంకా అవసరం పడితే పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మర్దన చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలుపుకూడదు పిండిని. చూసారుగా, నేను చూపిస్తున్నట్లు ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి మర్దన చేసుకుందాం. ఈ పిండిని మనము 1 అవర్ నానబెట్టుకోవాలి. చూసారా, నాకు 1 అవర్ నానిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మర్దన చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకుందాం. మీకు ఎంత అవసరం పడుతుందో అంత పిండి, మీరు ఎంత పెద్దగా చేయాలనుకుంటే పిజ్జా అంత పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మనము కొంచెం పొడి పిండిని చల్లుకొని బేస్ను తయారు చేసుకున్న పిండి పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసేసి ఈ బేస్ను పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫోర్క్తో మనము కుచ్చుకోవాలి. ఇలా కుచ్చడం వల్ల కింద సైడ్ మంచిగా కాలుతుంది పిజ్జా. ఇప్పుడు పిజ్జా సాస్ పట్టించేసుకుందాం, అప్లై చేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు చీజ్ వేసేసుకుందాం. ఇప్పుడులోకి చూసారా, నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికము, ఆనియన్, టమాటో. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా పెట్టేసుకుందాం. అలాగా టమాటా కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం చీజ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందు మీద పైన మనం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. కడాయిని ప్రీహీట్ అయిన తర్వాత మనం పిజ్జాని పెట్టేసుకుందాం బేక్ కోసం.
స్లో ఫ్లేమ్లోనే మనం 20 మినిట్స్ పెట్టుకుంటే మనకి పిజ్జా తయారైపోతుంది. చూసారు కదా, పిజ్జా తయారైపోయింది. చూసారా, ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో చూసేద్దాం. చూసారా ఎంత చీజీగా, ఫ్లఫీగా, సాఫ్ట్గా వచ్చిందో. అంతే అండి, ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.